పచ్చ మీడియా కామెడీనే కామెడీ ఉంటుంది. అప్పుడప్పుడు భలే కామెడీ చేస్తుంటారనమాట. వీళ్ళ వల్లే చంద్రబాబు నాయుడు జీవితం సంకనాకపోయింది. వీళ్ళ వల్లే చంద్రబాబు నాయుడు పార్టీ క్లోజ్ అవుతుందనేది త్వరలో చంద్రబాబు నాయుడు తెలుస్తుంది. బుగ్గిపాలు చేసేటట్లున్నారు చంద్రబాబు నాయుడిని. వివేకానందరెడ్డి హత్య కేసు గురించి ఇంకా ఎవరు మాట్లాడొద్దండి అని కడప కోర్టు నిన్న చంద్రబాబు నాయుడికి, షర్మిలకి, సునీతకి, నారా లోకేష్కి, బీటెక్ రవికి వీళ్ళందరికీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కడప మేయర్ సురేష్ పిటిషన్ వేయడంతో ఈ మనకి ఈ ఆదేశాలు జారీ చేయడంతో దీని గురించి పచ్చ మీడియా ఈ టాల్కమ్ పౌడర్ ఉన్నాడుగా, ఈ టాల్కమ్ పౌడర్ కొట్టుకొని వస్తాడు అనమాట. టాల్కమ్ పౌడర్ మహానీయూస్ ఎండి ఈయన పెద్ద కామెడీ అనమాట. అప్పుడప్పుడు భలే కామెడీ చేస్తుంటాడు. చంద్రబాబు నాయుడిని సావచ్చుగా అంటాడు, మందు దాగి తెచ్చుకోండి టీడీపీ వాళ్ళందరూ అంటాడు, అన్నీ భలే చెప్తూ ఉంటాడు అనమాట. ఇప్పుడు ఎవరో కానీ ఆ పక్కన కూర్చున్నాడు, ఆయన ఎవరో కానీ తెలియదు కానీ ఫస్ట్ ఆయన వాళ్ళు మాట్లాడిన మాటలు విన్న తర్వాత వాళ్ళకి ఇచ్చినట్లున్నారు. ఎవరికి? వైఎస్ సునీతకి, షర్మిలకి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్కి, రవీంద్రనాథ్ రెడ్డి గారికి వీళ్ళందరినీ కూడా ఆ కేసు గురించి మాట్లాడొద్దు అని ఇచ్చినట్లున్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి అది మాట్లాడవద్దు అని అన్నారు కదా సార్. రైట్. ఆ వివేక్ అనేటటువంటి ఆ 3 అక్షరాలు తీసేసి మిగతా మాట్లాడచ్చు సార్. అబ్బో ఏం మాట్లాడుతున్నావురా? ఏమి తెలియదు. ఆ వివేక్ అనే బదులు అక్కడ పేరు ఏదైతే ఉందో ఆ పేరు తీసేసి ఎస్ వివేకానంద రెడ్డి వచ్చినటువంటి ఆర్డర్లో చాలా స్పష్టంగా ఉంది. వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి మీరు ఎక్కడ మాట్లాడద్దు అన్నారు. ఓకే, వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి ఆయన పేరు ఎత్తకుండా మాట్లాడచ్చు సార్. ఈ లాజిక్ ఉంది అక్కడ. ఎంత టాలెంటెడ్ ఉన్నావు, సావు పోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఎవరో కానీ ఆయన మంచి అతన్నే పట్టుకొచ్చి కూర్చోబెట్టుకున్నాడు పాపం స్టూడియోలో. ఏం వాగుతున్నాడు తెలుసు, ఎంత బాబ్బా ఎంత బ్రెయిన్లెస్, ఎంత టాలెంట్. ఇలాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడికే దొరుకుతారనమాట, ఎవరికి దొరకరు.